నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్నారు. అనంతరం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతకుముందు అంతా ఫారిన్ ఎమ్మెల్యేలు ఉండేది. ఇలా క్రాంతి కిరణ్ ఏం చేసిండో మీ కళ్ళ ముందు ఉంది. మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, అదేవిధంగా ఇంకా ముందుకు పోవాలి, మీ కళలన్నీ పండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సంగారెడ్డి నియోజకవర్గానికి ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినారు, మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పినాం, అది మంజూరు చేసినాం, పని జరుగుతూ ఉంది. నేను ఒక వారం 10 రోజుల తర్వాత కేతకి సంగమేశ్వర దేవాలయానికి నేను వస్తాను. ఆ సందర్భంలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఫౌండేషన్ కూడా వేసుకుంటాం. కేతగిలో దర్శనం చేసుకొని నేను ఇప్పుడు ఇట్లా హెలికాప్టర్లో లాను, రోడ్డు మార్గంలో వస్తాను, పటాన్ చెరువు మీదకి అక్కడ దాకా పోతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. హరీష్ రావు మంత్రి, పని జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. సంగారెడ్డి మన జిల్లా కేంద్రం. జైరాబాద్ సంగారెడ్డిలో పెద్ద పట్టణం. 50 కోట్లు కావాలని చెప్పి ఆయన అడిగిండు. రేపే జీవో ఇష్యూ చేస్తాం. సంగారెడ్డికి 50 కోట్లు, జైరాబాద్కి 50 కోట్లు మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ, జోగిపేట మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీ, బొల్లారం మున్సిపాలిటీ, అమీన్పూర్ మున్సిపాలిటీ మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ కూడా 25 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తా ఉన్నాం. వాటిని బాగా సద్వినియోగం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంత్రి హరీష్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యేలకు నా మనవి, దయచేసి డబ్బులు వృధా చేయకండి. మీరే స్వయంగా, ఎందుకంటే నేను చేసినట్టు ఈ 8 మున్సిపాలిటీలు పాదయాత్ర చేసి ప్రజలను కలిసి, మీ జిల్లా కలెక్టర్లను మీ వాళ్ళందరూ నింబడబెట్టుకొని అందరూ కలిసి పాదయాత్ర చేసి ప్రజలకు ఏది అవసరమో ఆ పనులు చేసి ప్రజల గౌరవాన్ని పొందాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 699 గ్రామ పంచాయతీలని ఇప్పటికి డబ్బులు పంపిస్తా ఉన్నాం. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యనట్టు ప్రతి నెల టంచన్గా ఒక్క నెల కూడా తప్పకుండా డబ్బులు పంపిస్తా ఉన్నాం గ్రామ పంచాయతీలకు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అద్భుతమైన పనులు జరుగుతూ ఉన్నాయి. గౌరవ సర్పంచులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా. గ్రామాలకు 20 లక్షలు మంజూరు చేస్తా ఉన్నాం. మినిస్టర్ గారు కోరినట్టుగా 140 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. రేపే దీనికి కూడా జీవో ఇస్తాం. ఇవి కూడా సద్వినియోగం అయ్యేటట్టు ఆ ఎమ్మెల్యేలు, ఆ కలెక్టర్లు, అధికారులందరూ మీ నాయకత్వంలో చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తండాలు జిల్లాలో సిద్దిపేట నుంచి నారాయణఖేడ్ వరకు కూడా మనకు ఉన్నాయి. కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి. మంత్రి గారు కోరినారు, మాది వెనుకబడ్డ జిల్లా కాబట్టి మాకు కావాలని. త్వరలోనే హైదరాబాద్లో ఆ గిరిజన శాఖ వాళ్ళందరినీ పిలిపించి, ఆ మంత్రి గారిని పిలిపించి, మన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి మాట్లాడి, మీరు ఇప్పటికే కొంతవరకు చేసుకున్నారు, మిగిలిన దీని గురించి పొద్దున్నే నాకు మినిస్టర్ గారు ఫోన్లో చెప్పినారు హరీష్ గారు. నేను అధికారులతో మాట్లాడినాను. వాళ్ళు ఏమన్నారంటే ఒక 50 కోట్లు 60 కోట్లు మీరు ఇచ్చినారు సార్, కొంచెం అదనం కావాలని మినిస్టర్ గారు అడుగుతున్నారు. ఒకసారి జిల్లా వాళ్ళని పిలవండి, వాళ్ళకి ఎక్కడ బాగా దెబ్బతిని ఉన్నాయో మళ్ళీ మెదక్ జిల్లా నుంచి మీకు కంప్లైంట్ లేకుండా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చినారు. హరీష్ రావు గారే మరి ఫైనాన్స్ మినిస్టర్ గల్లాపేట ఆయన చేతుల్లోనే ఉంటుంది. తొందర లోపలనే మీటింగ్ పెడతాం. ఆ రోడ్లకు కూడా మంజూరు చేస్తాం. జూన్ లోపల ఆ పనులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట మున్సిపాలిటీ, హైదరాబాద్లో ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తే మీ బ్యాంకులో డబ్బులు పడిపోయి టంగ్ టంగ్ అని మీకు సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వస్తున్నాయి కదా, వస్తున్నాయా లేవా? రైతు బంధు డబ్బులు వస్తున్నాయా? ఇట్లా ఇండియాలో ఏడ కూడా రావు. అగో నారాయణఖేడ్కే
100 కోట్ల రూపాయలు యాసంగిలో 100 కోట్ల రూపాయలు వర్షాకాలం వస్తాయని మినిస్టర్ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు లెక్కలు తెలుసు. జిల్లా మొత్తం మీద హైయెస్ట్ వచ్చేది నారాయణఖేడ్కి అని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడున్నాం నారాయణఖేడు, ఎక్కడ గోదావరి, ఎక్కడ మన సింగూరు. బండారు శ్రీనివాసరావు గారని నాతో పాటు వచ్చినారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు. శ్రీనివాసరావు గారు నేను చూపిస్తా ఉన్నా, సార్ ఇక్కడికే వస్తాయా నీళ్ళంటే అక్కడ గోదావరి మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి 300 పైచీలకు కిలోమీటర్లు ప్రయాణం చేసి సింగూరులో నీళ్లు వస్తాయి, లిఫ్ట్ ద్వారా వస్తాయి. ఈ సింగూరు 14 టీఎంసీల నీళ్లుండే వరకు బ్రహ్మాండంగా నీళ్లు గుంచి మన సంగమేశ్వర బసవేశ్వరకు నీళ్లు ఇస్తుంది. పొలాలన్నీ పచ్చబడతాయి, బ్రహ్మాండంగా పైకి పోతాం. ఈ కళ ఈ విధంగా అయిద్దని మనం అనుకున్నామా? మీ అందరి దీవెనతో ఇలా తెలంగాణ అయింది కాబట్టి మనం ఇది సాధ్యం చేసుకోగలిగినాం. నిన్న నేను పోతే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, ఉద్ధవ్ ఠాకరే గారు, సార్ మీ దగ్గర రైతు బంధిస్తున్నారట, రైతు బీమా ఇస్తున్నారట, బార్డర్ మీద రైతులు మమ్మల్ని సావగొడుతున్నారు, జర ఎప్పుడు ఎట్లా ఇస్తున్నారో మేము కూడా అదే పద్ధతిలో ఇస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతా ఉంది. దేశం కూడా బాగుండవలసిన అక్కర ఉన్నది. దేశం గురించి మనం కూడా కొట్లాడవలసిన అక్కర ఉన్నది. ఇంకింత మనం పైకి పోయే అవకాశం ఉంటుంది. బంగారు తునకలాంటి తెలంగాణ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశం కూడా గొప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మీరందరూ చూస్తూ ఉన్నారు పేపర్లలో, టీవీలలో. నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. పోదామా జాతీయ రాజకీయాలలో? వినబడతలేదు. కొట్లాడదామా? ఏమమ్మా పోదామా? ఢిల్లీ దాకా కొట్లాడదామా? భారతదేశాన్ని బాగు చేద్దామా? ఎట్లయితే తెలంగాణ బాగు చేసుకున్నామో. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్తున్న పాలకులు వందల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, అధికారులు వెంటనే పాస్ పుస్తకాలు జారీ చేయాలని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ రైతులు సోమవారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెబుతున్న పాలకులు వందల మంది రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని, అధికారులు వెంటనే పాసు పుస్తకాలు జారీ చేయాలని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ రైతులు సోమవారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 268లోని దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని దాదాపు 120కి పైగా రైతులమైన తమకు 1975 నుండి 3 విడతలుగా పంపిణీ చేశారు. నాటి నుండి 47 సంవత్సరాలుగా ఇట్టి భూమిని కష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కొత్త పాసు పుస్తకాలు ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని, దశాబ్దాలుగా కస్తు చేస్తూ బ్యాంకుల నుండి రుణాలు సహితం పొంది ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమాలతో పాటు కేంద్రం ఇస్తున్న రైతు పెట్టుబడి సహాయం పొందలేకపోతున్నామని అన్నారు. రైతు సంక్షేమం అంటే రైతులను ఇబ్బందులకు గురి చేయడమా అని ప్రశ్నించారు. ఎంతమందికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎవరి నుండి స్పందన లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నామన్న ప్రతిపక్షాలు సహితం రైతు సమస్యలపై స్పందించలేకపోవడం విచారకరమని అన్నారు. ఓట్ల సమయంలోనే మేము గుర్తుకు వస్తామని, రైతులపై ప్రేమ ఉన్నట్లుగా రాజకీయ పక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఎవరు వచ్చినా రాకున్నా ప్రభుత్వం దిగివచ్చి కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేంత వరకు దశల వారీగా ఉద్యమ పోరాటం పడతామని హెచ్చరించారు. రాజకీయ పక్షాలకు తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతామని, ఇప్పటికైనా గ్రామంలో వందలాది మంది రైతులమైన తమకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు కుంటోల యాదగిరి, రైతులు నీరెడ్డి డేవిడ్, బెస్త మొగలయ్య, మాక్యాల గోపాల్, రాజగల్ల యాదగిరి, కూర్మ భూమయ్య, రాజగల్ల బాలయ్య, కంచరి బ్రహ్మం, కళావతి, కర్నూలు లలిత, ఆనందం, భూతయ్య, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది పోచారం గ్రామం. నేను రాజగల్ల యాదగిరి, మండలం నాగిరెడ్డిపేట డిస్ట్రిక్ట్ కామారెడ్డి గారు. గత 1975 నుంచి 3 విడతలుగా మనకు పాస్బుక్లు ఇచ్చారు.
పట్టాలు ఇచ్చినప్పటి నుండి మాకు దాని మీద ఆధారపడి మేము జీవనం సాగిస్తున్నాం. మళ్ళీ కొత్త పాస్బుక్ దండ వెబ్సైట్ ఏదైతే పెట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు కొత్త పాస్బుక్ రాలేవు. పాస్బుక్ రాక మేము బ్యాంకుల చుట్టూ తిరగవలసి వస్తుంది. నానా రకాల ఇబ్బంది పడుతున్నాం. రుణాలు ఇవ్వడం లేదు, మాకు రైతు బంధు కానీ ఇంకా వివిధ పథకాలు ఇవి అందడం లేదు. నూటికి పోచారంలో 75% ఈ లావాణి పట్టం భూమి మీద ఆశపడి ఉన్నాం కాబట్టి మాకు వేరే ఆధారం ఏం లేదు. గుంట భూమి లేని కూడా మనం దీని మీద ఆధారపడి ఉన్నాం. పట్ట పాస్బుక్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా కానీ ఫలితం లేకుండా అయిపోతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల పాస్బుక్ రాలేవు. ఒకవేళ పాస్బుక్ దయచేసి మరి వెంటనే ఈ వీడియో చూసి మాకు ఆదరించి మమ్మల్ని పాస్బుక్ సహకరించినట్లయితే మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రెండవది ఏంటంటే ప్రతి విషయంలో ఈ విషయం కాకుండా ఇంకా పెద్ద ఎత్తున పాస్బుక్ రానియడదా పెద్ద మా మిత్రుడు యాదగిరి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతామని కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. పోరాడుతుంటే కూడా మాకు పట్టాలు వస్తలేవు. మేము మస్తు ఖర్చు పెట్టుకుని పొద్దున మా తాత ముత్తాతల నుంచి సంపాదించుకున్న భూములు మాకు కావాని మండలంలో పోయినా ఎక్కడ పోయినా మమ్మల్ని కుక్కలను గెలిపి మాకు మాకు రైతు బంధువు లేదు, పాస్బుక్లు లేవు, మాకు ఏదీ లేదు. ఎమ్మెల్యే సార్ దగ్గరికి కూడా పోయి వచ్చినాం. మీరు ఒక్కొక్కసారి 4 సార్లు 100 సార్లు పోయినా మాకు ఇక పోతున్నాము సరే మీకు ఇస్తామని అంటున్నారు కానీ మాకు ఇప్పించే వాళ్ళు ఎవ్వరు లేరు. మాకు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మా ఊళ్ళో లేరు, పొరుగులో లేరు. మేము ఎక్కడ పోయినా కానీ మాకు ఎవరు కూడా పట్టించుకోవడానికి లేదు. దయచేసి మాకు పాస్బుక్లు కావాలి. నమస్కారం ఎమ్మెల్యే గారికి. మాది పోచారం గ్రామము, మండల నారెడ్డిపేట, కామారెడ్డి. మా డిస్టిక్లో మా పోచారం గ్రామంలో ఏ సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎవరైనా మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు 40-45 సంవత్సరాలు లేనే ఉన్నా. అప్పటి నుండి కూడా మాకు పాస్బుక్ లేదు, ఎలాంటి సంబంధం కూడా లేదు. కొత్త పాస్బుక్ లచ్చిన నుంచి కూడా మాకు పాస్బుక్ అన్నది కాదు, మీకు ఎందుకు వస్తలేదన్న ఒక మనిషి కూడా ఎవ్వరు కూడా లేరు. ఎంపీలు వచ్చిర్రు, ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఎన్నో అది చేసినాము. వాళ్ళకు కూడా నమస్కారం పెట్టినాము, దండం పెట్టినాము, ఎదురుకు వచ్చినాము కానీ ఎవరు కూడా మాకు సాయం చేసిన వాళ్ళు ఏం లేదు. దాన్ని బట్టి మేము ఏం చేస్తున్నామంటే పోసారం గ్రామం నుంచి మాకు ఇది ఎందుకంటే మేము చిన్నగా ఒకటి అది అయ్యి మా బాధను మేము దించుకోవాలని ఎవరిని కూడా ఎవరు మాకు సహకరించిన సమయం లేదని దాన్ని బట్టి మేము మా ఎదట మాకు జాగిన ఒక సమయంతోటి మీకు సహకరించడానికి ఈ యొక్క ప్రోగ్రాం లాగా మీకు అది చేస్తున్నాము. మా అందరి దయని బట్టి కూడా ఒకళ్ళు గుంట లేనోళ్ళే ఉండొచ్చు, సమక్షానికి ఒక పూట లేనోళ్ళే ఉండొచ్చు, ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళే ఈ రోజుల్లో మంచిగా ఉంటుండ్రు. మా పిల్లలు మాకు పెద్దగా కూడా మీరు ఏం సంపాదించారన్న ఒక సమయము మాకు అదే విధంగా కూడా కావద్దు. ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇతర మానవులు ఎంతో మంది కూడా బాధపడి ఈ తల్లిదండ్రికి గంజి వేయలేక కూడా ఎంతో మంది బాధపడి ఉంటున్నారు ఎన్ని సంపాదించినా కానీ. మాకు అదే విధంగా లేక కూడా ఈ 10 గుంటలో ఒక అద్దెకరను మాకు పట్టేందుకు లేదని మేము బాధపడి ఇది చిన్నగా మీకు అందరికీ నమస్కారం. రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సనత్ నగర్ యూపీహెచ్సి హాస్పిటల్లో సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్స్ అందజేశారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సనత్ నగర్ యూపీఎఫ్సి హాస్పిటల్లో సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్కు మొబైల్ ఫోన్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన అన్నట్లు ఆశా వర్కర్స్ వారి సేవలను గుర్తించి దేశంలో ఎక్కడా లేని విధంగా వేతనాలు అందిస్తున్న గొప్ప నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆశా వర్కర్ సేవలో మరవలేనివని, కరోనా క్లిష్ట సమయంలో ఆశా వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది ఎంతో సేవలు అందించారని, ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసమే ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్లు అందజేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ డాక్టర్ రేవతి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణి, ఈఎస్ఐ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ, సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యూపీహెచ్సి స్టాఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని పాపన్నపేట మండలంలోని కుర్తివాడ ఉన్నత పాఠశాలలో పఠనోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనిని మండల విద్యాధికారి నీలకంఠం ప్రారంభించారు. మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని పాపన్నపేట మండలంలోని కుర్తివాడ ఉన్నత పాఠశాలలో పఠనోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనిని మండల విద్యాధికారి నీలకంఠం ప్రారంభించారు. కుర్తివాడ పాఠశాల సముదాయంలోని 14 పాఠశాలలు మాతృభాష తెలుగులో ఉన్న అన్ని రకాల ప్రక్రియలను ఆవరణలో గల చింత చెట్టుకు వేలాడదీశారు. వాటిని విద్యార్థులు ఆసక్తిగా చదివారు. తెలుగు భాష గొప్పదనం తెలిపే కథలు, పద్యాలు, కవితలు, వివిధ ఆకృతులతో చేసిన భాష అభ్యాసన చార్టులు ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మండల విద్యాధికారి నీలకంఠం మాట్లాడుతూ చదవటం అలవాటు చేసుకోవాలని, అందుకు గ్రంథాలయ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. 100 రోజుల రీడ్ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలు సక్రమంగా నిర్వహించాలని, మాతృభాషను నేర్చుకునేందుకు వినూత్నంగా చెట్టు కింద ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులను, గ్రామ పెద్దలను అభినందించారు. పఠన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రవంతి శ్రీనివాస్, ఎంపీటీసీ రమేష్ గౌడ్, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ మంజుల సంగమేశ్వర్, ప్రధానోపాధ్యాయులు అంజాగౌడ్, మేకియా నాయక్, సంఘ నాయకులు రాజు, ఎల్ఎం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులు రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ సరళ పదాలు, గుణింత పదాలు, సంయుక్త అక్షరాలు, తర్వాత వాక్యాలు, సరళ వాక్యాలు, గుణింత వాక్యాలు, అదేవిధంగా మంచి స్టోరీస్ ఉన్నాయి, మంచి కథలు ఉన్నాయి కదా, కొన్ని జిగ్జాగ్ లెటర్స్ ఉన్నాయి, తర్వాత ఏటీఎం అన్నట్టు ఒక బాక్స్ ఉంది, తర్వాత కొన్ని కవుల యొక్క కవితలు ఉన్నాయి కదా. ప్రతి అంశాన్ని మీరు అక్కడ అప్డేట్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా పెద్ద పని మీరు చేసినటువంటి పని. అది 2 రోజులు అప్డేట్ చేయడం అనేది ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క కృషికి అది ఫలితం అండి. ఏదైనా సరే ఒక విద్యార్థి బయట డిస్ప్లే చేస్తుందంటే దానికి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఉంటుంది తప్ప విద్యార్థి యొక్క కాదు. అక్కడ మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఒక ఉపాధ్యాయులు ఆలోచన ఏం చేయాలి, విద్యార్థుల మధ్య వేయాలి. విద్యార్థి మెదళ్ళకి వేసేసి దాన్ని మనం అప్డేట్ చేయించినట్టు ఉపాధ్యాయులు సక్సెస్ఫుల్ అవుతాడు. దానికి కారణం అంతా కూడా ఈ కాంప్లెక్స్ ఉపాధ్యాయులందరూ కూడా ఆ చెట్టును చూసిన తర్వాత అర్థమైనందుకు చాలా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ చాలా బాగా జరిగింది. మేము ఇక్కడ రాకపోతే చాలా బాధపడేవాడిని. చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మండలం రాగానే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నాయకత్వంలో 10,000 మంది కార్యకర్తలతో నారాయణఖేడ్ బహిరంగ సభకు తరలి వెళ్లారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నారాయణఖేడ్ బహిరంగ సభకు ఏర్పాటు చేసి తరలి వెళ్లడానికి కార్యకర్తలకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీ పెద్దల పిలుపు మేరకు ఈరోజు మధ్యాహ్నం నారాయణఖేడ్లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంగమేశ్వర ప్రాజెక్టు పునాది వేయడం మరియు భారీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి కార్పొరేటర్లు, చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు వీరందరి సహకారంతో సుమారు 10,000 మంది కార్యకర్తలతో భారీ కాన్వాయ్గా బయలుదేరి బహిరంగ సభను విజయవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ బొడ్డు కుమార్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయ్, నడ్రా భిక్షపతి, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు నారాయణఖేడ్లో జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంగమేశ్వర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నాడు. సంగారెడ్డి జిల్లాకే తలమానికంగా మారబోతున్న సంగమేశ్వర ప్రాజెక్టు ఇది ఈ ప్రాంత రైతులకు, సంగారెడ్డి జిల్లా రైతాంగానికి పెద్ద ఎత్తున లాభం కూర్చే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో సంగమేశ్వర ప్రాజెక్టుకు రేపు ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నాడు. ఈ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు, నిన్న మంత్రి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గం నుంచి 10,000 మందిని తరలియడానికి మా కార్పొరేటర్లు, మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ప్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. రేపు 2 గంటలకు జరగబోయే సభను పటాన్చెరు నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున జనం వెళ్ళి ఆ సభను విజయవంతం చేసి పటాన్చెరు నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున సభలో పాల్గొని సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ కంకణబద్దులై ముందుకు వస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపు 10 గంటలకు బయలుదేరాలి. 2 గంటలకు బహిరంగ సభ ముఖ్యమంత్రి గారిని తిరిగి అందరూ మళ్ళా
వారి వారి గ్రామాలకు చేరుకోవాలని చెప్పి భగవంతుని కోరుతూ రేపు సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా భాషా దినోత్సవాలను నిర్వహించారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా స్థానిక కళాభారతి దగ్గర ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి తెలుగు వెలుగు సాహిత్య వేదిక సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం మన మాతృభాష గొప్పతనాన్ని వర్ణిస్తూ వేదిక గౌరవ అధ్యక్షులు లంక వెంకటస్వామి గారు చక్కటి కవితను చదివి వినిపించారు. సమన్వయకర్త రాముద్రి గోవిందరావు గారు ఓ మంచి పాటను పాడారు. జిల్లా అధ్యక్షులు పుల్లల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో తెలుగు భాషకి తెలుగువారికి ఉన్న విశిష్టత మరే భాషకు లేదు. మనసులో ఉన్న విషయాలు కవులు తమ కలం నుండి సమాజాన్ని చైతన్యపరచడం ఒక తెలుగు భాషకే ఉంది అన్నారు. నియోజకవర్గ అధ్యక్షులు ఆకుల దామోదర్రావు మాట్లాడుతూ మన ఇళ్లలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ తెలుగులోనే మాట్లాడటం, తెలుగులోనే ఎలాంటి సమాచారాన్నైనా రాయటం తప్పనిసరి చేయాలన్నారు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ పక్కన పెట్టి చక్కగా తెలుగులోనే అమ్మా, నాన్న, అత్త, మామయ్య అనే పదాలను మన పిల్లలకి తప్పనిసరిగా తల్లిదండ్రులు అలవాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు పిఆర్ఎస్ఎన్ఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు మాట్లాడుతూ తెలుగు భాషా విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో కె రామకృష్ణ, సాదిక్ మరియు శాస్త్రి గారు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు తల్లికి పలు జిల్లాల్లో నివాళులర్పించడం జరిగింది. ప్రపంచంలోని చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, అలాగే భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతాం. అమృతం కన్నా అమ్మ భాషే మిన్న. మాతృభాషను కాపాడుకుందాం, తెలుగు భాషకి తోరణాలు కడదాం. తెలుగు తెలిసిన వాళ్ళతో తెలుగులోనే మాట్లాడదాం. తెలుగువాడిగా పుట్టినందుకు మనం గర్విద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, తెలుగు వారందరికీ కూడా మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనిషికున్న రెండు కళ్ళు జన్మనిచ్చిన పేరు తల్లి మాతృచ్చిన భాష. అమ్మ పాలు అమ్మ భాష ఎడిచేయాలి. అమ్మ పాలు ఇస్తూనే అమ్మ పిలిపి ఎడిసేది. ఆ పిలిపికున్న అమ్మ పెళ్లి పోయాను. పలికి చూసి అమ్మ తమ్మనైన గోడ పాడాను. అమ్మ చేతి ముద్దలతో, అమ్మ కదిలి విద్యలతో, అమ్మ చేతుల బొమ్మలతో, అమ్మ ముక్కు మాటలతో, జ్వాల పాటలతో, అమ్మ చెప్పు కథలతో, అమ్మ చూపు ఎవరతో పెద్ద మెదడు ఇప్పాలను పెరిగి పెద్దలుంటారు. పుణ్యలాంటి మధులకు, ప్రతివంటి పాటలకు, పేరంతలకు, కుండంతలకు, వ్యాపారులకు, చేయూతలకు, ఉద్రేగాలకు, ఉద్రేకాలకు, తంత్రాలకు, పౌరుషాలకు, మర్యాదకు, మన్నలకు అమ్మ భాష ఆధారం, అమ్మ భాష ప్రాకారం. బాల్యాన్ని అక్షరాలు గుర్తించి శిక్షణ ఇచ్చేది అమ్మ శ్వాస. ప్రకృతిని చూపించి నలుగురిలో నడిపించి అభినయం అందించేది అమ్మ భాష. అమ్మతోడి మమకారం, అమ్మ భాష మాధుర్యం, అంతులేని ఆనందం, ఆకాశమంతా ఉన్నత. చరిత్రలను భద్రపరిచి, సంస్కృతులను రక్షించి, కళలన్నీ కాపాడి, క్రీడలెన్నో ఆడించి, పంటలెన్నో పండించి, పుణ్యులను పొందించి, హృదయాలను పొందించి, విద్యలెన్నో నేర్పించి, విజ్ఞానం అందించి, విలువలను బోధించి, ఉపాధిని కల్పించి, ప్రపంచాన్ని చూపించి, సంఘంలో జీవనంలో ప్రయాణాన్ని జీవిత పర్యంతం అమ్మవలే తోడుండి, అమ్మ చంటి స్పర్శల, అమ్మ చేతి ముక్కల, అమ్మ పిలిచిన జాబుల, అమ్మ ఇచ్చిన శ్వాసల, అమ్మ మధుర స్మృతిల. అమ్మ భాష గన్నంటి ఉన్నప్పుడే బ్రతికంటే, అమ్మ భాష గన్నంటి ఉన్నప్పుడే బ్రతికంటే, అమ్మ భాష లేని నాడు పెద్దంతా మోగవాడు. తెలుగు వెలుగు సాహిత్య వేదిక కవులకు, రచయితలకు, వేదిక సభ్యులకు అందరికీ మాతృభాషా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో మన తెలుగు వెలుగు కార్యవర్గం తరపున తెలుగు తల్లికి నీరాజనాలు సమర్పించడం జరిగింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వారు ఉద్బోధించినట్టు తెలుగు భాషలన్నిటిలో చక్కటి భాష, చిక్కటి భాష, అమృత తుల్యమైన భాష మన అమ్మ భాష. అమ్మ భాషను
మర్చిపోతే మన మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. భావితరాలకు మన భాషను అందించి తెలుగును బతికిద్దాం. భావితరాలకు తెలుగును అందిద్దాం. ఈ అమృతాన్ని వారికి పంచి తెలుగును విస్తరిద్దాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.